బీజేపీ బీఆర్ఎస్ ల చీకటి ఒప్పందంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. బీఆర్ఎస్ నేతలపై ఉన్న కేసులు చూపించి భయపెట్టి రహస్య ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఎన్నికలకు ఇతర ఎన్నికలకు సంబంధం ఉండదని, ఈ ఫలితాలతో తమకు నష్టమేం లేదన్నారు. 2 సీట్లు రాగానే బండి కిషన్ రెడ్డి అన్నీ మేమే గెలుస్తామంటున్నారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఖచ్చితంగా సామాజిక న్యాయం ఉంటుందని అన్నారు ఎంపీ. సంబంధించిన ఒక అవగాహన కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ మేము ఇప్పుడు ఓడిపోయిన తక్కువ మెజారిటీని పూర్తిగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో ఈవెన్ ఎమ్మెల్సీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవటానికి దీన్ని ఉపయోగించుకుంటాం. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా కారణాలు ఏంటి, ఏ రకంగా చేస్తే ఈ గ్రాడ్యుయేట్స్ తర్వాత టీచర్స్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే పెద్ద లోతుగా అధ్యయనం చేసి మరి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. గెలుపుకి ఎవరు బాధ్యులో ఓటుకు కూడా వారే బాధ్యత తీసుకుంటారు కదా. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఎవరు బాధ్యత తీసుకున్నారు? వారే బాధ్యతలు తీసుకుంటారు, మేమందరం బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు మేమంతా అధికారంలో ఉండి ఎంపీలుగా ఉన్నాం కాబట్టి ఓడిపోయినా అప్పుడు ఆ బాధ్యత మేమంతా షేర్ చేసుకుంటాం. గెలిస్తే కూడా మేమంతా షేర్ చేసుకుంటాం. ఒక వ్యక్తిత్వం జరిగేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక టీం సమిష్టిగా పనిచేసి గెలవటం, సమిష్టిగా బాధ్యతలను పంచుకోవటం. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ తిరుపతిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ఎంపీడీఓ రామకృష్ణకు కోరుట్ల ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు.